హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. ఈరోజు మనం హ్యాపీనెస్ అనే కొరియన్ డ్రామాలో ఎపిసోడ్ 12 అంటే ఫైనల్ ఎపిసోడ్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో ఏమవుతుంది అంటే సేబమ్ ఇంకా హ్యూన్ చేసిన వీడియోనే చూస్తూ ఉంటుందన్నమాట. అత్తమాటు రిపీటెడ్గా ఆ వీడియోనే చూస్తూ తనైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా హ్యూన్కి కాల్ కూడా చేస్తుంది, కానీ అక్కడైతే సిగ్నల్స్ ఉండవు కదా, హ్యూన్కి కాల్ అనేది వెళ్ళదు. ఇంకా తనేమనుకుంటుంది అంటే నేను ఎలాగైనా సరే నీ దగ్గరికి వస్తాను, నిన్ను కాపాడుతాను అని చెప్పి అలా అనుకుంటూ ఉంటుంది. అయితే ఇదే టైంలో ఈ చిన్నపిల్లని కొంతమంది సోల్జర్స్ తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అది అంతా కూడా సేబమ్ చూస్తుంది. ఇంకా సేబమ్ చూసి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని చెప్పేసి ఆ చిన్నపిల్లని అడుగుతుంది. ఇంకా అప్పుడు ఆ చిన్నపిల్ల అంటుంది, నన్ను మా మదర్ దగ్గరికి తీసుకువెళ్తున్నారు, నేను నాకు ఆపరేషన్ కూడా చేపిస్తారంట వీళ్ళు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు సేబమ్ ఈ చిన్న పాపతో కలిసి వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తుందనమాట. ఇంకా వాళ్ళ మదర్ బాగానే ఉన్నారు అని తెలుసుకుని తర్వాత ఆ చిన్న పాపని కూడా లోపలికి పిలుస్తుంది. ఇంకా చిన్న పాప అయితే వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటూ ఉంటుంది, కానీ సేబమ్ ఆ పాపని ఆపేస్తుంది. ఎందుకంటే తనకు కూడా అంటే మ్యాన్ పర్సన్ డిసీజ్ ఉంది కదా, అందుకని చెప్పేసి. ఇంకా వాళ్ళ మదర్ అయితే సేబమ్తో ఏమంటారు అంటే తన్ని జాగ్రత్తగా చూసుకో, ఇంకా కొన్ని రోజులు పడుతుంది కదా నాకు కోలుకోవడానికి, అందుకనే అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా సేబమేమో నేను జాగ్రత్తగా చూసుకుంటాను తన్ని అని చెప్పేసి అంటుంది. ఇంకా అప్పుడు ఆ పాప వాళ్ళ మదర్ ఏమంటారు అంటే నువ్వు కూడా ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పేసి అంటారు. ఇంకా తర్వాత సేబమ్ ముందే ఆవిడ మళ్ళీ మ్యాన్ పర్సన్ లాగా మారిపోతుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే సో హాన్ వచ్చేసి ఈ లాయర్ వాళ్ళ వైఫ్ని అడుగుతూ ఉంటాడు, ఆ అపార్ట్మెంట్లో ఎంతమంది ఇన్ఫెక్ట్ అయ్యారు, అలాగే వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ పొజిషన్ ఎలా ఉంది అని చెప్పేసి మొత్తం అంతా కూడా డీటెయిల్స్ అన్నీ అడిగి తెలుసుకుంటూ ఉంటాడు. ఇంకా ప్యారలల్‌గా ఏమవుతుంది అంటే సేబమ్ చిన్న పాపని హాస్పిటల్‌కి పంపిస్తూ ఉంటుందన్నమాట. తనకి ఆపరేషన్ చేయాలి కదా అందుకని చెప్పి. ఆ పాప వెళ్ళేటప్పుడు వాళ్ళ మదర్ గురించి అడుగుతుంది, మా మదర్‌కి కూడా డిసీజ్ వచ్చింది కదా అని చెప్పేసి. ఇంక అప్పుడు సేబమ్ అంటుంది, అవును మీ మదర్‌కి డిసీజ్ వచ్చింది, కానీ మీ మదర్ కూడా కోలుకుంటారు, నువ్వు కూడా హెల్తీగా కోలుకుని రావాలి, అర్థమైందా అని చెప్పేసి. నువ్వు వచ్చేటప్పటికల్లా హ్యూన్‌ని తీసుకొస్తాను, మేమిద్దరం కలిసే నీ దగ్గరికి వస్తాము, నేను ప్రామిస్ చేస్తున్నాను అని చెప్పేసి సేబమ్ అయితే ఈ పాపకి చెప్తూ ఉంటుంది. ఇంక ఈ పాప కూడా సరే అని చెప్పేసి ఇంకా ఆపరేషన్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్తుంది. తర్వాత సేబమ్ ఏం చేస్తుంది అంటే హాన్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా హాన్ ఏమో సేబమ్ని ప్లాస్మా ఇమ్మంటాడు అనమాట, అంటే బ్లడ్ అనేది ఇమ్మంటాడు తన బ్లడ్ని. ఇంకా సేబమ్ కూడా అలాగే అని చెప్పేసి తన ప్లాస్మాని తీసి ఇంకా అంటే హాన్కి ఇస్తుంది. ఇంకా అప్పుడు హాన్ ఏమంటాడు అంటే నీ కోసం మా హయ్యర్ అఫీషియల్స్ వస్తున్నారంట, నిన్ను వాళ్ళు టెస్ట్ చేస్తారు, వాళ్ళు నిన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోతారు అని చెప్పేసి అంటాడు. ఇంకా అది విన్న తర్వాత సేబమ్ అంటుంది, ఏంటి మీరు నన్ను మోసం చేస్తున్నారా, మీరు నాకు ప్రామిస్ చేశారు కదా, నేను కనుక మీరు అడిగిన ప్లాస్మాని ఇస్తే నన్ను హ్యూన్ దగ్గరికి వెళ్ళనిస్తానని అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకా కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే హాన్ వాళ్ళ వైఫ్కి తన దగ్గర ఉన్న ప్లాస్మాని అంతటిని కూడా ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా అదే టైంలో వాళ్ళ సీనియర్స్ వస్తారు. వాళ్ళ సీనియర్స్ వచ్చేసి ఏం చేస్తున్నావు హాన్, ఎందుకు అదంతా కూడా యూజ్ చేసేస్తున్నావు, సేబమ్ ఎక్కడా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటారు. ఇంకా అప్పుడు హాన్ ఏం చేస్తాడు అంటే ఇంజెక్షన్ చేసేదాకా వాళ్ళ సీనియర్ మీద గన్ అనేది పాయింట్ చేస్తాడు. ఇంజెక్షన్ మొత్తం చేసిన తర్వాత నన్ను ఇంకా అరెస్ట్ చేసుకోండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు వాళ్ళ సీనియర్ అడుగుతాడు సేబమ్ ఏది అని చెప్పేసి. ఇంకా హాన్ అంటాడు, మీ ముందే కదా వెళ్ళింది, మీకు కనిపించలేదా ఇందాక అని చెప్పేసి అంటూ ఉంటాడు. సో కట్ చేస్తే ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనేది చూపిస్తారు. సో ఇందాక సేబమ్ మీరు నన్ను మోసం చేస్తున్నారా అని చెప్పేసి హాన్ అడుగుతుంది కదా, అందుకని హాన్ ఏం చేస్తాడు అంటే తన కోసం ఒక మిలిటరీ ఆఫీసర్ యూనిఫామ్ అనేది ఇస్తాడు. అంతేకాదు తన కోసం ఒక కార్ని కూడా రెడీ చేసి పెడతాడనమాట. కానీ సేబమ్ మాత్రం డైరెక్ట్గా కార్ దగ్గరికి వెళ్లకుండా తను ఈ చిన్న పప్పు వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే ఆవిడ కూడా సీరియస్గా ఉంది డిసీజ్ అని చెప్పేసి, ఆవిడకి కూడా మెడిసిన్ కావాలి కదా, అందుకనే తన బాడీలోంచి కొంచెం బ్లడ్ అనేది తీసింది ఉంటుందన్నమాట. సో దాన్నంతటిని కూడా ఈ పాప వాళ్ళ మదర్కి ఇంజెక్ట్ చేసి మీరు త్వరలోనే కోలుకుంటారు అని చెప్పేసి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఇదే టైంలో అక్కడికి హాన్ వాళ్ళ అసిస్టెంట్ వస్తుంది. సో హాన్ వాళ్ళ అసిస్టెంట్ ఏంటిదంతా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు సేబమ్ అంటుంది, నేను ఎలాగన్నా వెళ్ళాలి ఇక్కడ నుండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు హాన్ వాళ్ళ అసిస్టెంట్ అలాగే సేబమ్ ఇద్దరు కలిసి ఒక ప్లాన్ వేస్తారు. ఏంటి అంటే హాన్ వాళ్ళ అసిస్టెంట్ ఏమో సేబమ్ డ్రెస్ వేసుకుంటుంది, ఇంకా సేబమ్ అయితే మిలిటరీ డ్రెస్లోనే ఉంటుంది కదా. సో ఈ సేబమ్ హాన్ వాళ్ళ అసిస్టెంట్ డ్రెస్ వేసుకుని తన డ్రెస్ ఏమో హాన్ వాళ్ళ అసిస్టెంట్కి వేసేసి తన్ని కొట్టి పారిపోయినట్టు వీళ్ళు క్రియేట్ చేద్దాము అనుకుంటారు. ఇంకా అందుకని చెప్పి సేబమ్ కూడా అలాగే చేస్తుంది. తర్వాత సేబమ్ కార్లో వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్తుంది.
ఇంకా ప్యారలల్‌గా మనకి హాన్ వాళ్ళ సీనియర్‌ని చూపిస్తారు. సో, ఈ సీనియర్ అయితే హాన్‌ని అంటూ ఉంటారు. "నీకు తెలిసి కూడా మనకి క్యూర్ కావాలని చెప్పి సేబమ్‌ని ఎందుకు పంపించేసావు" అని చెప్పేసి ఇలా అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు హాన్ ఏమంటాడు అంటే, సేబమ్ ఎక్కడికి వెళ్ళిందంటే వాళ్ళ అపార్ట్మెంట్‌కి వెళ్ళింది. వాళ్ళ హస్బెండ్‌ని కూడా అంటే తను క్యూర్ చేయడానికి. సో, మీరు గనుక నాకు టైం ఇచ్చారు అంటే నేను ఇలాంటి యాంటీబాడీస్ ఉన్న వాళ్ళు ఆ అపార్ట్మెంట్‌లో ఇంకా ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి మీకు అప్పచెప్తాను అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా హాన్ మాటలన్నిటిని కూడా ఈ సీనియర్ నమ్ముతాడు. సో, నమ్మి సరే నేను నీకు ఛాన్స్ ఇస్తున్నాను అని చెప్పేసి అంటాడు. ఇంకా సేబమ్ అయితే అపార్ట్మెంట్‌లోకి వెళ్తుంది. సో, తనైతే డోర్‌ని స్లోగా నాక్ చేస్తూ ఉంటుంది. అయితే ఇదే టైంలో అంటే సేబమ్‌ని ఈ నావెలిస్ట్ అలాగే నావెలిస్ట్ వాళ్ళ తమ్ముడు ఇద్దరు కూడా చూస్తారనమాట. ఇంకా నావెలిస్ట్ వాళ్ళ తమ్ముడేమో నావెలిస్ట్‌తో "నువ్వు వెళ్లి తీయకు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. కానీ నావెలిస్ట్ అంటుంది "తను సేబమ్ లాగా ఉంది. సేబమ్ నీకేం కాలేదా?" అని చెప్పేసి ఇంక వెంటనే వెళ్ళి డోర్ అనేది ఓపెన్ చేసి సేబమ్‌ని లోపలికి తీసుకొస్తుంది. ఇంకా అప్పుడు సేబమ్ అడుగుతూ ఉంటుంది "హ్యున్ ఎలా ఉన్నాడు?" అని చెప్పి. ఇంక ఈ నావెలిస్ట్ ఏం మాట్లాడదు. ఇంక సేబమ్ అంటుంది, "హ్యున్ బ్రతికే ఉన్నాడు కదా!" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంక దానికి నావెలిస్ట్ అంటుంది, అవును" అని చెప్పేసి ఒక 1 డే బ్యాక్ ఏం జరిగిందో మొత్తం అంతా కూడా చెప్తూ ఉంటుంది. 1 డే ఎగో హ్యున్ అయితే ఈ జాంబీలాగా మారిపోయి మాస్క్ మ్యాన్‌ని కరిచేస్తాడు. కరిచేసిన తర్వాత తను బ్లడ్‌ని తాగడు. అక్కడే ఊసేస్తాడనమాట బ్లడ్‌నంతటిని కూడా. అయితే అదే టైంలో పైకి రిప్రజెంటేటివ్ వస్తూ ఉంటుంది. ఇంకా రిప్రజెంటేటివ్ అయితే భయపడుతూ ఉంటుంది హ్యున్‌ని చూసి. ఇంకా అప్పుడు హ్యున్ అయితే మామూలుగా మారిపోతాడు. "సో, ఇక్కడుంటే నీకు మంచిది కాదు. వెళ్ళిపోండి" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. కానీ ఆ రిప్రజెంటేటివ్ మాత్రం భయపడుతూ అక్కడే ఉంటుంది. ఇంకా హ్యున్ వెళ్ళిపోయిన తర్వాత తను హ్యున్‌ని చంపాలి అని చెప్పి అనుకుంటుంది. కానీ తన్ని కర్రతో కొట్టినా సరే తను చావడు అని చెప్పి గన్‌తో షూట్ చేద్దాము అని చెప్పి మాస్క్ మ్యాన్ దగ్గరికి వెళ్తుందనమాట. ఈ మాస్క్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న గన్‌ని లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా హ్యున్ అయితే పైనుండి కిందకొస్తూ తన ఫ్లాట్‌కి వెళ్తూ ఉంటాడు. అయితే అప్పుడే ఈ నావెలిస్ట్ చూస్తుంది. సో, హ్యున్‌ని చూసి ఏం చేస్తుంది అంటే ఇంకా హ్యున్ దగ్గరికి వెళ్తుందనమాట. అంటే హ్యున్‌కి ఏమైనా దెబ్బ తగిలిందేమో, తనకేమైనా ట్రీట్మెంట్ అనేది చేపిచ్చాలేమో అని చెప్పేసి హ్యున్ దగ్గరికి వెళ్ళి నీకేమన్నా హెల్ప్ కావాలా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా ఈ నావెలిస్ట్‌తో పాటు వాళ్ళ తమ్ముడు కూడా ఉంటాడు. ఇంకా ప్యారలల్‌గా మనకెవరిని చూపిస్తారు అంటే, ఈ లాయర్‌ని అలాగే ఈ మేనేజర్‌ని చూపిస్తారు. సో, వీళ్ళిద్దరూ అయితే ఈ డాక్టర్ వీపు మీద ఉన్న టాటూని బట్టి ఆ పాస్‌వర్డ్ ఏంటి అని చెప్పేసి ట్రై చేయడానికి ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఇదే టైంలో ఈ డాక్టర్‌కైతే కొంచెం కాన్షియస్ వస్తుంది. సో, తనేం చేస్తాడు అంటే నెక్స్ట్ టాబ్లెట్స్ అక్కడ పడిపోయి ఉంటే వాటన్నిటిని కూడా వేసేసుకుంటూ ఉంటాడు. అయితే అదే టైంలో ఈ వర్కర్స్ ఉంటారు కదా! సో, వాళ్ళొచ్చి డాక్టర్ రూమ్ దగ్గరికి వచ్చి డోర్ అనేది నాక్ చేస్తూ ఉంటారు. "నా హస్బెండ్‌కి ఒంట్లో బాగోలేదు. తనకి ఈ మాస్క్ మ్యాన్ కత్తితో పొడిచేసాడు. డాక్టర్ ఉన్నారా?" అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇంకా దానికి మేనేజర్ ఏమో డాక్టర్ లోపల లేడు అని చెప్పేసి డోర్ అనేది గట్టిగా వేసేస్తూ ఉంటుందనమాట. ఇంకా ఈ బయట నుండి అయితే వర్కర్స్ డోర్ అనేది నాక్ చేస్తూనే ఉంటారు. "డాక్టర్ లోపల ఉన్నారని మాకు తెలుసు" అని చెప్పేసి. అయితే ఇప్పుడే ఈ డాక్టర్ అయితే అక్కడున్న టాబ్లెట్స్‌ని వేసుకుంటూ ఉంటాడు కదా! 3 టాబ్లెట్స్ అనేవి వేసేసుకుంటాడు. ఇంక వెంటనే ఒక మ్యాడ్ మ్యాన్ పర్సన్ లాగా అరుచుకుంటూ వచ్చేసి లాయర్ చేతిని కొరికేస్తాడు. అంతేకాదు ఈ మేనేజర్‌ని కూడా గట్టిగా పట్టుకుని కొరికేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంక తర్వాత తను బయటకొస్తాడు. కానీ డాక్టర్ ఈ వర్కర్స్‌ని ఎవరిని ఏం చేయడనమాట. ఓన్లీ ఈ మేనేజర్ వెనకాల, అలాగే లాయర్ వెనకాల మాత్రమే వెళ్తూ ఉంటారు. ఇంకా లాయర్ అలాగే మేనేజర్ ఏం చేస్తారు అంటే, లాయర్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి డోర్ అనేది నాక్ చేసేసుకుంటారు. ఇంక డాక్టర్ అయితే డోర్‌ని అంటే గట్టిగా నాక్ చేస్తూనే ఉంటాడు. ఇంక మనకి నెక్స్ట్ సీన్‌లో హ్యున్‌ని చూపిస్తారు. సో, హ్యున్ అయితే పడుకుని ఉంటాడనమాట. సో, తను లెగిసేటప్పటికి ఈ నావెలిస్ట్ అలాగే నావెలిస్ట్ వాళ్ళ తమ్ముడు ఇద్దరు కూడా హ్యున్ రూమ్‌లో ఉంటారు. సో, అడుగుతూ ఉంటాడనమాట హ్యున్, "మీరిద్దరూ ఏం చేస్తున్నారు?" అని చెప్పి. ఇంక నావెలిస్ట్ అంటుంది, "నీకు ఒంట్లో బాగోలేదు కదా! నీకేమన్నా హెల్ప్ కావాలేమో అని ఇక్కడికొచ్చాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా నావెలిస్ట్ వాళ్ళ తమ్ముడు కూడా హ్యున్‌కి వాటర్ అనేది ఇస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు హ్యున్ అంటాడు, "మీకు తెలుసా? నేనే ఆ మాస్క్ మ్యాన్‌ని కొరికేసి ఇక్కడికొచ్చాను. మీరిక్కడ ఉండటం మంచిది కాదు. నేను చెప్తున్నాను కదా! ఇక్కడి నుండి వెళ్ళిపోండి మీరు. నాకు కూడా డిసీజ్ ఉంది" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అదంతా విన్న తర్వాత ఈ నావెలిస్ట్ మాత్రం హ్యున్‌కి హెల్ప్ చేద్దామనే అనుకుంటుంది. ఎందుకంటే హ్యున్ వీళ్ళకి హెల్ప్ చేశాడు కదా అని చెప్పి. అయితే అదే టైంలో హ్యున్ ఏమంటాడు అంటే, "నేను వెళ్ళి ఆ మాస్క్ మ్యాన్‌ని చూడాలి. ఒకవేళ తనకి ఆ డిసీజ్ వచ్చింది అంటే అసలే మర్డరర్ తను. ఇంకా ఈ డిసీజ్‌తో ఉన్నాడు అంటే తను ఇంకా డేంజరస్‌గా అవుతాడు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు ఈ నావెలిస్ట్ అంటుంది, "మేము కూడా నీతో పాటు వస్తాము" అని చెప్పేసి. ఇంకా వీళ్ళందరూ కూడా కలిసి ఇంకా టెర్రస్ మీదకి వెళ్తారు. ఆ మాస్క్ మ్యాన్ అక్కడే ఉన్నాడా లేదా అని చూడటానికి. ఇంక వీళ్ళు పైకి వెళ్ళేటప్పటికి అక్కడ ఈ మాస్క్ మ్యాన్ ఉండడు. ఆ ప్లేస్ అంతా కూడా ఖాళీగా ఉంటుందనమాట. తన డెడ్ బాడీ ఉండదు. అలాగే తను కూడా ఉండడు. ఇంకా అది చూసిన తర్వాత వీళ్ళేమనుకుంటారు అంటే, తిన గనక ఈ మ్యాడ్ మ్యాన్ పర్సన్ డిసీజ్ నిజంగానే వచ్చి ఉంటే తిను చాలా డేంజరస్ అయిపోతాడు. కాబట్టి మనం ఎలాగన్నా సరే తను ఎక్కడున్నాడో వెతకాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంకా ఆ
కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో మనకి డాక్టర్‌ని చూపిస్తారు. సో, ఈ డాక్టర్ అయితే ఈ వర్కర్స్ ఇద్దరు ఉంటారు కదా! వాళ్ళిద్దరిని డాక్టర్ వాళ్ళ ఇంట్లోనే ఉండడానికి ఒప్పుకుంటాడు. ఇంకా ఈ డాక్టర్ ఏమంటాడు అంటే, "ఆ కత్తి మీ హస్బెండ్ మెడలోంచి తీసేస్తే తను వెంటనే చనిపోతాడు. అందుకే ఆ కత్తి ఉంచుదాము" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఈ డాక్టర్ మాటలను వింటూ ఉంటారు. అయితే ఇదే టైంలో హ్యున్ వాళ్ళ గ్యాంగ్ ఇక్కడికొస్తుంది. వచ్చి, "మేము ఇక్కడికి ఎందుకొచ్చాము" అంటే, మాస్క్ మ్యాన్ వచ్చాడేమో అని చెప్పి టెస్ట్ చేయడానికి. అయినా ఏంటి నువ్వు ఇలా బ్లడ్ అంతా ఉంది అని చెప్పేసి డాక్టర్ని అడుగుతూ ఉంటాడు. ఇంక అప్పుడు డాక్టర్ అంటాడు, నీకోటి తెలుసా నాకు ఆ డిసీజ్ వచ్చింది అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు హ్యున్ అంటాడు, "నువ్వు ఇన్ఫెక్టెడ్ కాదు నాకు తెలుసు. ఎందుకంటే నేను ఇన్ఫెక్టెడ్‌ని కాబట్టి" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక ఈ డాక్టర్ అంటాడు, "నేను టాబ్లెట్స్ వేసుకున్నాను తెలుసా" అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ హ్యున్ అంటాడు, "టాబ్లెట్స్ వేసుకున్నంత మాత్రాన ఈ డిసీజ్ అనేది వచ్చేదు. కొంతమందికి మాత్రమే ఈ డిసీజ్ వస్తుంది" అని చెప్పేసి ఈ డాక్టర్‌తో అలా అంటూ ఉంటాడనమాట. తర్వాత హ్యున్ ఏం చేస్తాడు అంటే డాక్టర్ వాళ్ళ ఇంటి లోపలికి వెళ్తాడు. ఇంకా అక్కడ వర్కర్స్‌ని చూస్తాడనమాట. ఇంకా వాళ్ళిద్దరిని చూసిన తర్వాత హ్యున్ డాక్టర్‌తో అంటూ ఉంటాడు, "అంటే నువ్వు టాబ్లెట్స్ వేసుకున్నావు కాబట్టి నీకు ఈ డిసీజ్ వస్తే నీకు కూడా అంటే తాగడానికి బ్లడ్ కావాలి కాబట్టి వాళ్ళిద్దరిని లోపల ఉంచావు కదా! నువ్వు ఎంత కన్నింగ్‌గా ఉన్నావో నాకు ఇప్పుడే అర్థమవుతుంది" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు డాక్టర్ అంటాడు, "ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అలాంటిదేం లేదు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ హ్యున్ ఏమో, "నాకు తెలుసు నువ్వు అందుకే కదా వాళ్ళని ఇక్కడ ఉంచావు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు డాక్టర్ అంటాడు, "అవును, నాకు ఒకవేళ ఆకలేస్తే నాకు అంటే మీల్ కావాలి కదా! అందుకే వాళ్ళిద్దరిని ఉంచాను. అయితే ఇప్పుడేంటి" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. యాక్చువల్‌గా 15థ్ ఫ్లోర్‌లో ఉన్న అబ్బాయిని ఈ మాస్క్ మ్యాన్ మర్డర్ చేసేలాగా చేసింది ఎవరో కాదు, ఈ డాక్టరే అనమాట. సో, యాక్చువల్‌గా ఏమవుతుంది అంటే ఈ మాస్క్ మ్యాన్ అక్కడ పనిచేసే క్లీనర్ ఉంటుంది కదా! సో, ఆవిడని చంపుతున్నప్పుడు ఈ డాక్టర్ చూస్తాడు. ఇంకా ఆ మాస్క్ మ్యాన్ ఈ డాక్టర్‌ని చూస్తాడనమాట. సో, "నువ్వెవరికైనా చెప్తావా?" అని చెప్పేసి డాక్టర్‌ని కూడా చంపడానికి వస్తూ ఉంటే అప్పుడు ఈ డాక్టర్ చెప్తాడు, "నేను నీకు హెల్ప్ చేస్తాను" అని చెప్పేసి. అంటే ఆ మాస్క్ మ్యాన్‌కి అంటే ఆ అమ్మాయి చనిపోయింది అని చెప్పి ఎవరికీ తెలియకుండా ఉండాలంటే తన మెడ మీద ఘాటు చేయమని అంటాడనమాట. అప్పుడు మ్యాడ్ మ్యాన్ పర్సన్ ఉన్న డిసీజ్ వాళ్ళు వచ్చేసి ఈవిడ్ని చంపేశారు అని చెప్పి అందరూ అనుకుంటారు అని చెప్పి అలా ప్లాన్ ఏస్తాడు. ఇంక తర్వాత ఈ డాక్టర్ ఏం చెప్తాడు అంటే, సో ఈ రిప్రజెంటేటివ్‌తో కలిసి ఆ మాస్క్ మ్యాన్‌తో మాట్లాడుతూ ఉంటాడనమాట. 15థ్ ఫ్లోర్‌లో ఉన్న అబ్బాయిని చంపేస్తే మనకి ఎక్కువ ఫుడ్ వస్తుంది. దాని తర్వాత అంటే సేవంని అలాగే హ్యున్ని కూడా చంపేసాము అంటే మనకి ఇంకా ఎక్కువ ఫుడ్ వస్తుంది అని చెప్పి కావాలని ఈ మాస్క్ మ్యాన్‌ని 15థ్ ఫ్లోర్‌లో ఉన్న అబ్బాయిని చంపేలాగా చేస్తాడు. ఇంక తర్వాత డాక్టర్‌ని హ్యున్ అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు. సో, డాక్టర్ వాళ్ళ ఇంట్లో ఈ వర్కర్స్ మాత్రమే ఉంటారు. ఇంకా ఈ నెక్స్ట్ టాబ్లెట్స్ కూడా డాక్టర్ వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి కదా! సో, ఈ వర్కర్‌లో ఉన్న వాళ్ళ వైఫ్ ఏం చేస్తుంది అంటే, ఆ టాబ్లెట్స్‌ని తీసుకొని వెళ్ళి వాళ్ళ హస్బెండ్‌కి ఇస్తుంది. సో, వాళ్ళ హస్బెండ్‌తో అంటూ ఉంటుంది, నన్ను ఇష్టపడుతున్నావు కాబట్టి నువ్వు నన్ను కొరకవు కదా! అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ కూడా అవును అని చెప్పేసి ఆ టాబ్లెట్స్ అనేవి వేసుకుంటాడు. తర్వాత హ్యున్ వాళ్ళు ఏం చేస్తారు అంటే మొత్తం అంతా వెతకడానికి వెళ్తూ ఉంటారనమాట ఆ మాస్క్ మ్యాన్ గురించి. అప్పుడే వీళ్ళకి రిప్రజెంటేటివ్ కనిపిస్తుంది. ఇంక ఈ రిప్రజెంటేటివ్‌ని అడుగుతారు, "ఏమైంది ఆ మాస్క్ మ్యాన్‌కి" అని చెప్పేసి. ఇంక అప్పుడే రిప్రజెంటేటివ్ అంటుంది, "నేను ఆ మాస్క్ మ్యాన్‌ని చంపేశాను" అని చెప్పి ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తుందనమాట. అంటే తను ఏం చేస్తుంది అంటే సో గన్ అనేది లాక్కోవడానికి వెళ్తుంది కదా! సో గన్ లాక్కుంటున్నప్పుడు ఆ మాస్క్ మ్యాన్ అయితే తనకి అంటే గన్ ఇవ్వడు. అందుకని చెప్పేసి ఈ రిప్రజెంటేటివ్ చేతిలో ఉన్న స్టిక్‌తో ఆ మాస్క్ మ్యాన్‌ని తల మీద గట్టిగా కొట్టేస్తుంది. బాగా కొట్టేసి ఇంకా మాస్క్ మ్యాన్ చనిపోయాడు అని చెప్పేసి అక్కడి నుండి వచ్చేస్తుందనమాట. ఇంక ఇదంతా కూడా హ్యున్‌కి చెప్తుంది. కానీ హ్యున్ అంటాడు, "అవునా, తనని నువ్వు చంపేస్తే మరి తన డెడ్ బాడీని ఎక్కడ పెట్టావు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంక అప్పుడు ఈ రిప్రజెంటేటివ్ అంటుంది, "ఏంటి అక్కడ డెడ్ బాడీ లేదా? నిజం చెప్తున్నావా నువ్వు?" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు హ్యున్ అంటాడు, "అవును, నిజంగానే చెప్తున్నాను" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా ఆ మాటలన్నీ విన్న తర్వాత ఈ రిప్రజెంటేటివ్ అయితే నమ్మలేక మళ్ళీ పైకి వెళ్ళి చూస్తుంది. ఇంకా అక్కడ నిజంగానే ఆండ్రూ డెడ్ బాడీ ఉండదనమాట. అంటే మాస్క్ మ్యాన్ డెడ్ బాడీ ఉండదు. ఇంకా అందుకని చెప్పేసి తనైతే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఏంటి నిజంగానే అయితే ఈ ఆండ్రూ చనిపోలేదా? ఈ మాస్క్ మ్యాన్ చనిపోలేదా? అని చెప్పేసి తను టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే హ్యున్ అంటే ఈ ముసలాయన దగ్గరికి వెళ్తారనమాట. సో ఈ ముసలాయనతో, "ఇక్కడికి కనుక ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మీరు డోర్ తెరవకండి. ఎందుకంటే ఇక్కడ ఉండేవాళ్ళు మంచివాళ్ళు కాదు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంక దానికి ముసలాయన అంటాడు, "సరే, నా అబ్బాయి ఉన్నాడు కదా ఈ స్ట్రీమర్. సో స్ట్రీమర్ ఎక్కడున్నా మీకు కనిపిస్తే ఇంటికొచ్చేయమని చెప్పండి. సో ఇక్కడ ఇంటి దగ్గర అంతా కూడా బానే ఉంది అని తనకి చెప్పండి" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు హ్యున్ అంటాడు, "ఏంటి తన ఇంటికి రాలేదా?" అని చెప్పేసి. "తను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని ఏదో అన్నాడు. మరి నాకు తెలీదు. నేను చూసి చెప్తాను మీకు. నాకు ఎక్కడైనా కనిపిస్తే మీరు ఇంటికి రమ్మన్నారని చెప్తాను" అని చెప్పి ఈ ముసలాయనతో చెప్తాడు.
తర్వాత మళ్ళీ వీళ్ళ ముగ్గురు కలిసి ఆ స్ట్రీమర్ని వెతకడానికి సెల్లార్లోకి వెళ్తారనమాట. ఇంకా సెల్లార్లో అయితే కార్లో ఆ స్ట్రీమర్ అలాగే ఉంటాడనమాట. సో కార్ డోర్స్ అన్నీ కూడా ఉంటాయి కదా క్లోజ్ చేసేసి, ఇంకా ఈ స్ట్రీమర్ని అంటే డోర్ అనేది నాక్ చేసి డోర్ తెరువు అని చెప్పేసి అంటే హ్యున్ అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు ఈ స్ట్రీమర్ అంటాడు, ఇంక ఏడుస్తూ ఉంటాడు. ఇంక అప్పుడు హ్యున్ అంటాడు, నువ్వు బాగానే ఉన్నావా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా స్ట్రీమర్ అంటాడు, అవును నేను బాగానే ఉన్నాను, నాకు భయంగా ఉంది అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. సో ఈ స్ట్రీమర్కి కూడా అంతగా ఏమీ కాదు, ఎందుకంటే తనకు కూడా యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి తను కూడా మ్యాన్ డిసీజ్ లాగా అంతలాగా మారిపోడు. ఇంక తర్వాత హ్యున్ ఏం చేస్తాడు అంటే ఈ స్ట్రీమర్ని తీసుకుని స్ట్రీమర్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. ఇంకా ఈ స్ట్రీమర్ ఏమో వాళ్ళ డాడీని చూసి ఏడుస్తూ ఉంటాడు, నన్ను క్షమించు డాడీ అని చెప్పేసి. ఇంకా అప్పుడు వాళ్ళ డాడీ ఏం చేస్తారు అంటే ఏం పర్వాలేదు నువ్వు వచ్చావు కదా అని చెప్పేసి తను లోపలికి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ఇదే టైంలో ఈ వర్కర్స్ ఇద్దరు కూడా ఈ డాక్టర్ వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా, సో డాక్టర్ వాళ్ళ ఇంట్లో ఉన్న జ్యువెలరీ అలాగే డ్రెస్సులు వాటన్నిటిని కూడా చూస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరు ఏమనుకుంటారు అంటే మనం ఆ డాక్టర్ని చంపేస్తే ఈ ఇల్లంతా కూడా మనకే వస్తుంది కదా అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఎలాగన్నా సరే ఆ డాక్టర్ని చంపేయాలి అని చెప్పి వీళ్ళు ప్లాన్ వేస్తారు. తర్వాత ఈ వర్కర్ వైఫ్ ఏం చేస్తుంది అంటే డాక్టర్ని పిలుస్తుంది, నా హస్బెండ్కి ఒంట్లో బాగాలేదు అని చెప్పేసి. తర్వాత తను డోర్ అనేది వేసేస్తుంది. ఇంకా డాక్టర్ అడుగుతూ ఉంటాడు, ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి. ఇంకా వెంటనే ఇదే టైంలో ఆ వర్కర్ హస్బెండ్ ఉంటాడు కదా, సో తను వచ్చేసి తనకి ఉన్న కత్తిని తీసేసి ఆ డాక్టర్ మీద వేసేస్తూ ఉంటాడనమాట. ఇంకా డాక్టర్ అయితే అక్కడి నుండి పారిపోతూ ఉంటాడు. ఇంకా పారిపోయి వెంటనే లాయర్ దగ్గరికి వెళ్ళి నన్ను కాపాడు ప్లీజ్ అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఆ మేనేజర్ ఏమంటుంది అంటే నేను నిన్ను కాపాడాలంటే నువ్వు నాకు ఆ ల్యాప్టాప్ ఇవ్వాలి అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. నేను డోర్ తీయను, నీకు ఇంకా డిసీజ్ వచ్చింది కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఈ డాక్టర్ అంటాడు, డోర్ ఓపెన్ చేయి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అయినా సరే మేనేజర్ ఓపెన్ చేయదు. ఇంకా డాక్టర్ ఏం చేస్తాడు అంటే వెంటనే హ్యున్ దగ్గరికి వెళ్తాడు. హ్యున్ దగ్గరికి వెళ్ళి అక్కడ నా ఇంట్లో ఉన్న వర్కర్స్ నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ హ్యున్ ఈ డాక్టర్ చెప్పే మాటలు నమ్మడు. ఇంకా డాక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంకా అప్పుడు ఆ వర్కర్ ఏం చెప్తుంది అంటే ఈ డాక్టర్ కావాలని చెప్పి తగ్గుతుంది అని చెప్పి ఏవో మెడిసిన్స్ అనేవి ఇచ్చారు మాకు, ఇంకా మమ్మల్ని చంపడానికి ట్రై చేశాడు, మాకేం తెలీదు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు హ్యున్తో డాక్టర్ అంటాడు, ఏంటి వీళ్ళు చెప్పేదంతా అబద్ధం, అయినా ఇది నా ఇల్లు, నా ఇంట్లో ఉండి వీళ్ళు నా మీద చెప్తున్నారు, ఇదంతా నిజం కాదు, మీరు నమ్మకండి అని చెప్పేసి అలా హ్యున్తో అంటూ ఉంటాడు. కానీ హ్యున్ మాత్రం డాక్టర్ని నమ్మడు, ఎందుకంటే డాక్టర్ ఎప్పుడు కూడా నిజాలు చెప్పాడు కదా అందుకని చెప్పి. సో హ్యున్ ఏం చేస్తాడు అంటే అక్కడి నుండి డాక్టర్ని అంటే జిమ్ దగ్గరికి తీసుకెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు డాక్టర్ ఏమంటాడు అంటే నా ల్యాప్టాప్ ఉంది లోపల, ల్యాప్టాప్ ఒకటి ఇవ్వండి నాకు చాలు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అందుకని చెప్పి ఆ వర్కర్స్ ల్యాప్టాప్ అనేది డాక్టర్కి ఇస్తాడు. ఇంకా డాక్టర్ అయితే ఆ ల్యాప్టాప్ని తీసుకుని సెల్లార్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ఈ వర్కర్స్ ఏమో డాక్టర్ రూమ్లో ఉన్న అన్నిటినీ కూడా పెట్టేసుకుని ఆ ఫ్లాట్లో ఉన్న థింగ్స్ అన్నిటినీ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే హ్యున్ వాళ్ళ అపార్ట్మెంట్కి వచ్చేస్తాడు. ఇంకా అపార్ట్మెంట్కి వచ్చేసి సేబమ్ అలాగే హ్యున్ ఇద్దరు కూడా కలిసి ఉన్న ఫోటోని చూస్తాడనమాట. ఇంకా అలా చూస్తూ సేబమ్ నువ్వు బాగానే ఉన్నావా అని చెప్పేసి వాకీ టాకీలో మాట్లాడుతూ ఉంటాడు. సేబమ్ నువ్వు బాగానే ఉన్నావని అనుకుంటున్నాను, అంతా బాగానే ఉండాలి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అండ్ ఇక్కడితో ఫ్లాష్ బ్యాక్ అనేది ఎండ్ అయిపోతుంది. సో ఇదంతా కూడా ఈ నోవెలిస్ట్ సేబమ్కి చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా సేబమ్ ఏమంటుంది అంటే అయితే నిజంగా హ్యున్ బ్రతికే ఉన్నాడా, మా ఫ్లాట్లోనే ఉన్నాడా అని చెప్పేసి అలా అంటుందన్నమాట. సో తను చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా తనేం చేస్తుంది అంటే నేను ఇప్పుడే వెళ్తాను హ్యున్ దగ్గరికి, నేను వెళ్ళి హ్యున్ని కలుస్తాను అని చెప్పేసి స్పీడ్గా హ్యున్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. అంతేకాదు లాక్డౌన్ కూడా అయిపోతుంది త్వరలో అని చెప్పేసి నోవెలిస్ట్కి చెప్తుంది. ఇంకా నోవెలిస్ట్ అలాగే వాళ్ళ తమ్ముడు అయితే చాలా హ్యాపీగా ఉంటారు. ఇంక తర్వాత సేబమ్ ఏమో వాళ్ళ ఫ్లాట్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంకా ప్యారలల్గా మనకి డాక్టర్ని చూపిస్తారు. సో ఈ మేనేజర్ అయితే డాక్టర్ దగ్గరికి అంటే తన ల్యాప్టాప్ని తీసేసుకోవడానికి వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అదే టైంలో అక్కడికి రిప్రజెంటేటివ్ వస్తుంది. రిప్రజెంటేటివ్ వచ్చేసి ఆ హ్యుంగ్ ఉన్నాడు కదా, సో తన్ని మనం ఎలాగన్నా సరే చంపాలి, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, మీరు కూడా నాతో పాటు అంటే సహకరిస్తారా అని చెప్పేసి డాక్టర్ని అడుగుతుంది. ఇంకా డాక్టర్ ఏమో సరే అని చెప్పేసి అంటాడు. సో ఇదే టైంలో హ్యున్ ఏం చేస్తుంటాడు అంటే వాటర్ అనేది తాగుతూ ఇంకా తన ఫ్లాట్లో ఉన్న ఫుడ్ కొంచెం తింటూ ఉంటాడనమాట. అయితే ఇదే టైంలో హ్యున్కి అంటే కాపాడండి కాపాడండి అని చెప్పేసి సౌండ్ వస్తుంది. ఇంక వెంటనే హ్యున్ బయటకు వస్తాడు. సో బయటకు వచ్చేటప్పటికి ఈ డాక్టర్ ఈ మేనేజర్ని చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా హ్యున్ ఏమో తను ఏం చేయొద్దు, కూల్ డౌన్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ డాక్టర్ ఏం చేస్తాడు అంటే ఆ మేనేజర్ని కోసేస్తాడు అనమాట. సో తనకి చేతి మీద కొయ్యటం వల్ల తనకి రక్తం అనేది కారుతూ ఉంటుంది కదా, ఇంకా ఆ రక్తం స్మెల్కి హ్యున్ మళ్ళీ ఆ మ్యాన్ డిసీజ్ లాగా మారిపోతాడు అని చెప్పి తను అలా చేస్తాడనమాట. సో నిజంగానే ఈసారి అంటే హ్యున్ ఆ మ్యాన్ డిసీజ్
పర్సన్ లాగా మారిపోతాడు. ఇంకా మారిపోయి వెంటనే తనేం చేస్తాడు అంటే ఆ మేనేజర్ని పక్కనే ఉన్న రూమ్లోకి తోసేసి ఇంకా హ్యున్నేమో పరిగెత్తుకుంటూ తన ఫ్లాట్లోకి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయితే ఇదంతటినీ కూడా ఈ రిప్రజెంటేటివ్ చూస్తూ నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంక హ్యున్ ఏం చేస్తాడు అంటే తన ఫ్లాట్లోకి వెళ్ళిపోయి ఒక దుప్పటిని కప్పేసుకుని ఉంటాడు. సో తనేంటి అంటే మళ్ళీ ఎవరినైనా గాయం చేస్తాడేమో, మళ్ళీ ఎవరినైనా అలాగే మ్యాడ్ మ్యాన్ పర్సన్ లాగా మార్చేస్తాడేమో అని చెప్పి భయపడిపోతూ దుప్పటి కప్పేసుకుని ఉంటాడనమాట. ఇంకా బయట నుండి అయితే డాక్టర్ ఇంకా హ్యున్ హ్యున్ అని పిలుస్తూనే ఉంటాడనమాట. నువ్వు బయటికి రా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అయితే ఇదే టైంలో హ్యున్ ఏం చేస్తూ ఉంటాడంటే తన చేతికి ఉన్న మేనేజర్ రక్తాన్ని చూసి తను ఇంకా మ్యాడ్ మ్యాన్ పర్సన్ లాగా మారిపోతూ ఉంటాడు. ఇంకా ఇదే టైంలో సేవం అక్కడికి వచ్చి డాక్టర్ని కొట్టేసి ఇంకా లోపలికి వెళ్తుంది. ఇంకా లోపలికి వెళ్ళి ఆ దుప్పటి తీసేటప్పటికి హ్యున్ అయితే అసలు రియల్ మ్యాడ్ మ్యాన్ పర్సన్ డిసీజ్ ఉన్న వ్యక్తిలాగా మారిపోతాడనమాట. ఇంకా అప్పుడు అంటే సేవం అంటుంది, నువ్వు ఎలాగున్నా సరే నేను నిన్ను ఇష్టపడతాను అని చెప్పి తన్ని కూల్ డౌన్ చేసి మళ్ళీ నార్మల్ మనిషిలాగా మార్చి ఇంకా తన్ని హక్ చేసుకుంటుందన్నమాట. ఇంకా కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే హాన్ వాళ్ళ సీనియర్ అలాగే హాన్ వాళ్ళ అసిస్టెంట్ వీళ్ళందరూ కూడా ఈ అపార్ట్మెంట్కి బయలుదేరుతారు. సో వాళ్ళందరూ ఏంటి అంటే మొత్తం ఈ ముసలాయన వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది కదా, వాళ్ళందరినీ కూడా అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటారనమాట. ఎందుకు అంటే వీళ్ళ ముగ్గురికి కూడా యాంటీబాడీస్ ఎక్కువ ఉంటాయి. అంతేకాదు ఈ నోవలిస్ట్ వాళ్ళ తమ్ముడిని కూడా అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఈ నోవలిస్ట్ వాళ్ళ తమ్ముడికి కూడా యాంటీబాడీస్ ఉన్నాయి కాబట్టి తను ఈ మ్యాడ్ మ్యాన్ పర్సన్ డిసీజ్ లాగా మారకుండా తను అలాగే ఉంటాడు. ఇంక తర్వాత హాన్ అయితే వాళ్ళ సీనియర్కి కాల్ చేసి యాంటీబాడీస్ ఉన్న ఇంకో పర్సన్ మాకు ఈ అపార్ట్మెంట్లో దొరికాడు, తన్ని మేము నీ దగ్గరికి పంపిస్తున్నాము, ఇంకా సేవం కూడా ఇక్కడే ఉన్నట్టుంది అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఆ సీనియర్ అంటాడు, సేవం అయినా సరే ఎవరైనా సరే నాకు అనవసరం, యాంటీబాడీస్ ఉన్న పర్సన్ని మాత్రం పంపించు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా హాన్ కూడా సరే అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి వర్కర్స్ ఇద్దరిని అంటే చూపిస్తారనమాట. సో డాక్టర్ వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా, సో వాళ్ళైతే ఆ ఇంట్లోంచి రాము అని చెప్పేసి ఆ ఇంట్లోనే ఉంటాము అని చెప్పి అంటూ ఉంటారు. అయినా సరే మిలిటరీ వాళ్ళు ఏం చేస్తారు అంటే డోర్ని కోసేసి మరీ లోపలికి వెళ్తారనమాట. లోపలికి వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా ఫోర్స్ఫుల్గా అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత హ్యున్ అలాగే శవం ఏం చేస్తారు అంటే ఈ 15th ఫ్లోర్లో ఉన్న అబ్బాయి శవాన్ని తన ఫ్లోర్లోనే తన ఫ్లాట్లోనే ఉంచేద్దాము అని చెప్పేసి ఆ ఫ్లాట్కి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఆ ఫ్లాట్ ఓపెన్ చేసేటప్పటికి అక్కడ ఈ మాస్క్ మ్యాన్ ఉంటాడనమాట. ఈ మాస్క్ మ్యాన్ అయితే గన్ అనేది హ్యున్ మీద పాయింట్ చేస్తాడు. పాయింట్ చేసి ఏంటి నువ్వు నా నుండి తప్పించుకుందాం అనుకున్నావా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు హ్యున్ అయితే ఈ మాస్క్ మ్యాన్తో మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఈ మాస్క్ మ్యాన్ మాత్రం అస్సలు విండనమాట. అయితే వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకోవటం, వీళ్ళిద్దరూ ఇలా కొట్టుకోవడం, ఈ సౌండ్ అంతా కూడా సేవంకి వచ్చి వెంటనే సేవం ఏం చేస్తుంది అంటే ఆ మాస్క్ మ్యాన్ని షూట్ చేయడానికి వెళ్తుంది. కానీ సేవం మాస్క్ మ్యాన్ని షూట్ చేయలేకపోతుంది. ఎందుకంటే ఈ మాస్క్ మ్యాన్ హ్యున్ మీద గన్ని పాయింట్ చేసి ఉంటాడనమాట. సో నువ్వు నన్ను షూట్ చేస్తే నేను వెంటనే అంటే హ్యున్ని చేస్తాను, షూట్ చేస్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక హ్యున్ ఏమో తను చెప్పే మాటలని వినకు, తన్ని షూట్ చేసే అని చెప్పేసి సేవంతో అంటూ ఉంటాడు. కానీ సేవం మాత్రం షూట్ చేయలేక తన గన్ని కిందకి దించేస్తుంది. తన గన్ని కిందకి దించేసి వెంటనే సేవం చేతిని కాల్చేసుకుంటుంది. అప్పుడు సేవం చేతిలోంచి రక్తం వస్తుంది కదా, ఇంకా ఆ రక్తం స్మెల్ చూసిన వెంటనే ఈ మాస్క్ మ్యాన్ అయితే మళ్ళీ జాంబీ లాగా మారిపోయి ఇంకా సేవం మీదకి వెళ్తూ ఉంటాడనమాట. ఇంక అప్పుడే హ్యున్ ఏం చేస్తాడు అంటే ఈ మాస్క్ మ్యాన్ కాల్ని పట్టేసుకుంటాడు. ఇంకా వెంటనే ఈ మాస్క్ మ్యాన్ కింద పడిపోతాడు. వెంటనే సేవం తన చేతిలో ఉన్న గన్తో ఈ మాస్క్ మ్యాన్ని షూట్ చేసేస్తుంది. ఇంక తర్వాత సేవం అయితే హ్యున్ దగ్గరికి వెళ్తుంది. హ్యున్ దగ్గరికి వెళ్ళి నీకేం కాదు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. కానీ హ్యున్ అంటాడు, మన ఇద్దరం ఎన్ని రోజులు కూడా కలిసి ఉన్నాము, అదే చాలు నాకు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు సేవం ఏమో నీకేం కాదు అని చెప్పేసి అలా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా కట్ చేస్తే మనకి 1 year తర్వాత చూపిస్తారు. సో 1 year తర్వాత ఏమవుతుంది అంటే ఈ డాక్టర్ అలాగే ఈ రిప్రజెంటేటివ్ ఇద్దరు కూడా కోర్టులో ఉంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ చేసిన తప్పులన్నిటికీ వాళ్ళకి శిక్ష అనేది పడుతుంది. అందుకే వాళ్ళు కోర్టులో ఉంటారు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే సేబము అలాగే ఈ చిన్నపిల్ల ఇద్దరు కూడా వెళ్ళి ప్లే గ్రౌండ్లో ఆడుకుంటూ ఉంటారు. ఇంకా సేబం ఏమో ఆ చిన్నపిల్లతో చెప్తూ ఉంటుంది, మనం వెళ్ళి జిమ్లో ప్రాక్టీస్ చేద్దాం, ఇప్పుడు జిమ్ అనేది ఓన్లీ అంటే ఈ ఓనర్స్కే కాదు రెంటల్ వాళ్ళకి కూడా ఉంది అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అయితే ఇదే టైంలో హ్యున్ వచ్చేసి సేవంని వెనకాల నుండి గట్టిగా పట్టుకుంటాడనమాట. ఇంక తర్వాత హ్యున్ అలాగే సేవం ఇద్దరు కూడా అలా నడుచుకుంటూ వెళ్తూ అంటారు. ఇంకా చిన్న పాప అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా హ్యున్ అలాగే సేవం ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. సో హ్యున్ అయితే సేవంని అడుగుతాడు,
నేను పోలీస్ ఎందుకు అయ్యాను అనుకుంటున్నావు అని చెప్పేసి. ఇంకా అప్పుడు శేభం అంటుంది, ఏంటి నా వల్లే అయ్యావా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు హ్యున్ అంటాడు, అవును అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక దానికి శేభం అంటుంది, అవునా నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉన్నావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక దానికి హ్యున్ అంటాడు, అవును నీతో ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటాను, నీతో లేకపోతే నేను హ్యాపీగా ఉండను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక దానికి శేభం అంటుంది, అబద్ధాలు ఆడుకో అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అండ్ ఈ డ్రామా అయితే ఇక్కడితో అయిపోతుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు మీరు ఈ డ్రామాని అంటే రియల్గా చూడాలి ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో అనుకుంటే డ్రామాకుల్ వెబ్సైట్లో అవైలబుల్గానే ఉంది, మీరు అక్కడ చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.